టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంది. చాలామంది విద్యార్థులు మాకు అన్యాయం జరిగింది అని చెప్తున్నారు. కేవలం తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే కాదు, క్వాలిటేటివ్ ప్రెజెంటేషన్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో రాశారో వాళ్ళకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది అనేటువంటిది వాళ్ళ వాదన. సో ఇందులో నిజం ఎంత అనేటువంటిది రమావత్ మోహన్ గారు ఉన్నారు. వారు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ కూడా అటెంప్ట్ ఇచ్చారు. నాకు అన్యాయం జరిగిందని వారు చెప్తున్నారు. సో ఏ అంశాల్లో ఆయన అన్యాయం జరిగిందని భావిస్తున్నారు, టీజీపీఎస్సీ ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ కనిపించాయి ఎవాల్యుయేషన్లో కానివ్వండి, అట్ ద సేమ్ టైం కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది వారి మాటల్లో విందాం. రమావత్ మోహన్ గారు. Yeah, good evening, sir. Thank you for this opportunity. So, first of all, let me introduce briefly about myself. So, basically, I have postgraduated from Indian Institute of Technology, IIT Kharagpur, okay, with 7.13 CGPA. So, అయితే దాని తర్వాత నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ చేశానండి. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేసుకుంటూ ఐ లైక్ ఆఫ్టర్ దట్ ఐ క్విట్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అండ్ దెన్ ఐ వెంట్ టు యూపీఎస్సీ. సో యూపీఎస్సీ ప్రిపరేషన్లో నేను వాజీరామ్ అండ్ రవి అక్కడ కోచింగ్ తీసుకున్నాను. ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ ఐ క్లియర్ ద ప్రిలిమ్స్ అండ్ అపియర్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆల్సో. సో యాజ్ ఎ ప్రూఫ్, like I have got documents, I am showing the documents, like I have given the UPSC mains examination and I have scored very well marks in the essay paper. ఎస్ఏలో వచ్చేసి నాకు 116 మార్క్స్ వచ్చాయండి. అక్కడ యూపీఎస్సీలో 2 ఎస్ఏలే ఉంటాయి మాకు, అక్కడ అంత బ్రహ్మాండంగా మార్కులు వస్తే ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్లో 3 ఎస్ఏలు ఉంటే నాకు 41.5 మార్కులు వేశారు. అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా టీజీపీఎస్సీ, మరి ఎవాల్యుయేషన్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే ఉన్నాయనేసి సంకేతాలు, అంటే ఆ డౌట్ అనేది వస్తుంది. ఎందుకంటే యూపీఎస్సీ స్టాండర్డ్స్ అనేది పాటిస్తున్నామని చెప్పారు వీళ్ళు, కానీ అది నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది. నా ఫ్రెండ్ జైల్ సింగ్ అని ఉన్నాడు, అతను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. తనకు యూపీఎస్సీ ఎస్ఏలో 139 మార్కులు వచ్చాయి, ఎస్ఏలో చూస్తే 45-46 మార్కులు వేశారండి. సో నాకు జిఎస్లో ఇక్కడ బ్రహ్మాండంగా మార్కులు వచ్చాయి, జనరల్ స్టడీస్ అక్కడ 4 పేపర్లలో బ్రహ్మాండంగా వస్తే టీజీపీఎస్సీలో అంతంత మాత్రమే, ఒక ఎక్సెప్ట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ తప్ప తక్కిన వాటిలలో మొత్తం మార్కులు అంతంత మాత్రమే వేశారు. మీకు ఎన్ని వచ్చాయండి మార్క్స్? నాకు టోటల్ మార్క్స్ వచ్చేసి 352 వేశారండి, 352. సో రీకౌంటింగ్ అని పెడితే రీకౌంటింగ్ చేసి నేను డబ్బులు కట్టాను. ఆ డబ్బులు కట్టడానికి కూడా ఒక్కో సబ్జెక్ట్కి 1000 రూపాయలు పెట్టారండి. కనీసం అప్లికేషన్ ఫీజు కూడా 250 ఆ సిమిలర్ అరౌండ్ ఉంటుంది. అలాంటిది టీజీపీఎస్సీ అంటే డబ్బులు లేనివాడు పేదవాడు ఎక్కడ కడతాడండి రీకౌంటింగ్కి. నేను 6 సబ్జెక్టులకు నాకు డౌట్ ఉంటే 6 సబ్జెక్టులకు కట్టాను. మార్కులు ముందే ఎలా ఉన్నాయో, బిఫోర్ ద రీకౌంటింగ్ ఎలా ఉందో, ఆఫ్టర్ ద రీకౌంటింగ్ కూడా అదే సేమ్ మార్క్స్ వచ్చాయి. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసుకుంటూ యూపీఎస్సీ ఫ్యాకల్టీగా చేశాను. నేను ప్రజ్ఞాఈఎస్లో యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేసుకుంటూ ఇప్పుడు కూడా ప్రస్తుతము ఫ్రీలాన్సింగ్ అంటే పాయనీర్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను, జాగ్రఫీ ఎన్వైరన్మెంట్ ఫ్యాకల్టీ. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే యూపీఎస్సీలో అంత మంచి మార్కులు వస్తే ఎస్ఏలో మాకు ఇక్కడ ప్రాణం పెట్టి రాశామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎథిక్స్లో, జాన్ రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ అనేది ఉంటుంది. అంటే నేను బ్రీఫ్గా ఇక్కడ చెప్పడం ఏంటంటే ఆ థియరీ ఆఫ్ జస్టిస్ని ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, వేల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే ముసుగు వేసుకొని రూలర్స్ ఒక సైడు, ప్రజలు ఒక సైడు ఉంటారు, అయితే అందరికీ సమానంగా లాస్ అనేది ఉండాలి అనేసి దాని ఒక తత్వం అన్నట్టు థియరీ ఆఫ్ జస్టిస్. అంత బ్యూటిఫుల్గా అలాంటి పాయింట్స్ అన్ని ఎస్ఏలో కానీ ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ ఉందండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి. సో ఆ గోల్స్ ఎక్కడెక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా ఉంది విత్ రెస్పెక్టివ్ టు ఇండియా, అంటే మన దేశంలో ఏ రకంగా, ఫర్ ఎగ్జాంపుల్ హంగర్ కానీ పావర్టీ కానీ ఏ రకంగా మనం తగ్గించామా అని ప్రతి క్వశ్చన్కి ఎక్కడైతే అవసరం ఉందో, క్వశ్చన్ ఎలా డిమాండ్ చేసిందో అలా రాశామన్నట్టు, ప్రాణం పెట్టి రాశాను, బట్ మార్కులు రాలేదు. అలాగే నా మిత్రుడు ఇంకో అతను ఉన్నాడు, అతను పిహెచ్డి పీడిఎఫ్ 10 పుస్తకాలు రాశాడు. ఆయన లింగ్విస్టిక్ సైంటిస్టు అయినప్పటికీ ఆయన ఆర్టికల్స్ కూడా తెలుగు అకాడమీ నుంచి పబ్లిష్ అయినాయి, నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను సబ్మిట్ చేస్తాను మీకు. సో తనకేం చేశారు పాపం 340-330 మార్కులు దాటకుండా వేశారండి. అంటే 10 పుస్తకాలు రాసిన వ్యక్తికి నాలెడ్జ్ లేదా? అంటే కొందరు మిత్రులు ఏమంటున్నారంటే ఫన్నీగా, కొందరు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఏమంటున్నారు, జస్ట్ నెల రోజులు కూడా పట్టలేదంట వాళ్ళకు సిలబస్ అవి ఇవి చదవడానికి. నేను యూపీఎస్సీ చదివి అంటే సిలబస్ అనేది చాలా వాస్ట్ అండి, ఓషన్. అంటే నేను ఒక ఫ్యాకల్టీని, అంటే ఇప్పుడు ఎగ్జామ్ 7 రోజులు రాసేటప్పుడు చాలా ఆలోచన చేయాలి, సబ్జెక్ట్ని మొత్తం అన్నీ ఒకే దగ్గర ఉండవు రెడీమేడ్ ఆన్సర్స్ మనకు.
సో అన్ని కేంద్రీకరించి మనం మనసు పెట్టి మొత్తం బ్రెయిన్ని ఫోకస్ చేసి కాన్సన్ట్రేటెడ్గా చేస్తేనే ఆన్సర్ రాయగలుగుతాం. అలాంటిది ఒక్కొక్కరు 90 రోజుల్లోనే మేము సిలబస్ కంప్లీట్ చేశాము అంటే నేను వాళ్ళ మేధస్సుకు నేనేమో అంటే క్వశ్చన్ చేయడం లేదు. బట్ 30 రోజుల్లోనే సిలబస్ కంప్లీట్ చేసేసి మళ్ళీ మంచి మంచి మార్కులు వచ్చినప్పుడు మేము ఏకధాటిగా ఆ ఫీల్డ్లోనే ఉంటూ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ లీడ్ క్యాప్జెమినీలో చేస్తుంటే దాన్ని క్విట్ చేసి నోటిఫికేషన్ వచ్చినాక ఇక్కడ వచ్చేసి స్టడీ హాల్స్లో ఉండి దాదాపు ఒక 8 to 10 అవర్స్ కేటాయించి మంచి చదువుకునేవాడిని. అలాంటి మార్కులు రాలేదు ఎందుకు, మరి వాళ్ళు మనకంటే ఎంత బాగా రాశారు అంటే దీనికి ఒకటి ఇప్పుడు టీజీపీఎస్సీ ఒక బ్లూ ప్రింట్ ఇచ్చిందండి. అంటే బ్లూ ప్రింట్ అంటే ఏంది, అవే ఉంటాయి ఇంకా జస్ట్ జిరాక్స్ మనము రాజముద్ర గుద్దినట్టు ఉంటుంది చూడండి, అంతే అన్నట్టు. అంటే యూపీఎస్సీ అనేటివి గ్రూప్ అనే ఎగ్జామ్స్ అనేటివి ఒక రాష్ట్రాన్ని అంటే యూపీఎస్సీ అనేది మన దేశంలోనే అయితే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది ఒక సివిల్ సర్వెంట్ లాగా మన రాష్ట్రంలో పెద్ద హోదా అన్నట్టు. మరి అలాంటి దానికి ఎంతో తెలివితేటలు ఉండాలి, మంచి నాలెడ్జ్ విజ్డమ్ ఉంటే కానీ అది. అంటే నేను చెప్పేది ఏంటంటే నాకంటే తెలివిమంతులు నాలెడ్జబుల్ విజ్డమ్ ఉన్న వాళ్ళకు వాళ్ళు ఉంటే లిస్ట్లో నాకేం ప్రాబ్లం లేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అసలు అంటే ఇప్పుడు ఒక చిన్న చేను ఉంటుందండి, దాంట్లో ఒక పురుగు ముట్టిందంటే దానికి మనం ఏం చేస్తాము, దాని కలుపు మందు ఏదో తెచ్చి వి ట్రీట్ దట్ రైట్, ఆ పంటని మనం కాపాడుకుంటాం. అలాగే ఇప్పుడు పాండమిక్ వచ్చిందండి, ఏం చేసాం మనము, మన లైఫ్స్ని మనం కాపాడుకున్నట్టే మరి ఈ కరప్షన్ అనే పాండమిక్ అంటే ఎవరైతే వర్త్ఫుల్ ఉన్నారో, ఎవరైతే నిజమైన ఆస్పిరెంట్స్ ఉన్నారో, జెన్యున్ ఆస్పిరెంట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దాట్, ఆ జెన్యున్ ఆస్పిరెంట్స్కి అన్యాయం జరిగిందని నేను గట్టిగా చెప్తున్నా. వన్ ఆఫ్ ద జెన్యున్ ఆస్పిరెంట్ నేను కాబట్టి, అలాగే నా మిత్రులు కూడా వాళ్ళ ఆ ఎన్టీఆర్ గ్రౌండ్లో వచ్చి కొందరు ఏడుస్తున్నారండి పిహెచ్డి చేసిన వ్యక్తులు అని. అంటే వాళ్ళకి తెలివి లేకనా మరి వాళ్ళ లిస్టులో లేకపోవడము అంటే ఏదో ఒకటి జరిగింది అనేది అనుమానం. ఇంకోటి టీజీపీఎస్సీ ఏం చేసింది మధ్యలో 13వ తారీఖు మార్చి 13న వెబ్ నోట్ ఒకటి రిలీజ్ చేసింది. అది రిలీజ్ చేసినాక మళ్ళీ ఎంబడే వితౌట్ ద నోటీస్ దే హ్యావ్ రిమూవ్డ్. ఓకే, టీజీపీఎస్సీ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ హ్యాస్ రైట్. బట్ ద థింగ్ ఈజ్ అదేంటంటే ఈ సస్పిషన్ అంటే ఈ డౌట్స్ అనేది బాగా రేజ్ చేస్తుంది అది. అయితే ఇక్కడ నాకున్న సందేహాలు ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ లేని ఉర్దూ మీడియంలో 9 మంది రాస్తే ఎగ్జాము ఒకరు టాప్ 50లో ఉంటారండి. కానీ అదే తెలుగు మీడియం అభ్యర్థులు అంటే దాదాపు 8,000 అంటే 7,800 మంది రాస్తే అక్కడ టాప్ 100లో అసలు ఉండరు అన్నట్టు. అంటే మొత్తం 70 మంది ఉన్నారా లేదా అనేది కూడా ఒక డౌట్. సో ఈ తేడా ఎందుకు అంటే ఉర్దూ మీడియంలో మన మెటీరియల్ అంత బాగుందా అంటే నేను అనేది ఏంటంటే ఆ రిసోర్సెస్ అనేది అక్కడ స్కార్సిటీ ఉంటుంది, లిమిటెడ్ ఉంటాయి. అలాంటప్పుడు మరి అక్కడ టాప్ చేసినప్పుడు ఇంతమందిలో మరి తెలుగు రాసిన వాళ్ళు అసలు ఉండరా అనేది ఒక సందేహం. నేను టీజీపీఎస్సీకి అడుగుతున్నానండి, ప్రశ్నిస్తున్నా. ఇంకొకటి రెండో ప్రశ్న ఏంటంటే టీజీపీఎస్సీ ఇప్పటికి 2 వివరణలు ఇచ్చింది. ఒకటి వెబ్ నోటు, ఇంకోటి రిజాయిండర్ అనేసి. సో కానీ రెండిట్లోనూ ఎక్కడ తెలుగు మీడియం ఇష్యూను ప్రస్తావించలేదు. అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టేనా, లేకుంటే జవాబు ఇచ్చి ఉండాల్సింది కదా. సో మూడో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 1, 2, 3, 4 కండక్ట్ చేసింది టీజీపీఎస్సీ. అయితే ఇక్కడ కేవలం గ్రూప్ 1లో టాప్ 100 మందిలలో అమ్మాయిలు వచ్చేసి 41-43 మంది ఉన్నారు, 41 మంది ఉన్నారండి. మరి అదే గ్రూప్ 2లో మరి అదే టాప్ 100లో ముగ్గురే ఉన్నారు అమ్మాయిలు. అంటే ఇప్పుడు గ్రూప్ 1 రాసిన వాళ్ళకి గ్రూప్ 2 కూడా అంత కఠినమేం కాదు. మరి అక్కడ తేడా ఎందుకు వస్తుంది? అలాగే గ్రూప్ 3లో ఏమైంది, 15 మందే ఉన్నారు 100 మందిలో. సో కానీ కేవలం గ్రూప్ 1లోనే 41 నుంచి 43 మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే టాప్ 10లో 6 అమ్మాయిలే ఉన్నారు. సో అసలు నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఏంటంటే అసలు ఏ సెంటర్లో ఎవరు ఎగ్జామ్ రాయాలో కాలేజ్ ప్రిన్సిపల్ డిసైడ్ చేస్తాడా, లేదా టీజీపీఎస్సీ చైర్మన్ డిసైడ్ చేస్తాడా? కోటి ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిలే కావాలని అడిగితే ఒప్పుకుంటారా అంటే టీజీపీఎస్సీకి నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఇప్పుడు కోటి కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఉంది కదండి, ఆ ప్రిన్సిపల్ అంటే ఆయన ఇప్పుడు వీళ్ళు అథారిటీ, వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఎక్కడ రిసోర్సెస్ అని వీళ్ళు డిసైడ్ చేయాలి. కోటి ప్రిన్సిపల్ని అడగాల్సిన అవసరం లేదు కదా. అంటే ఎందుకంటున్నానంటే ఇక్కడ కేవలం 18-19 సెంటర్లో నుంచే దాదాపు 74 మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. ఓకే, కానీ ఇక్కడ మామూలుగా మేము ఓటులో కొన్ని వాదనలు వింటూ ఉంటే టీజీపీఎస్సీ ప్లీడర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అక్కడ ఓన్లీ అమ్యూనిటీస్ లేవు అని అంటారు బేసిక్. మరి యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తుంది కదా, బోత్ ద జెండర్స్ మేల్ ఫీమేల్ పార్టిసిపేట్ అవుతున్నారు. మరి దీనికి అంటే జవాబు అనేది కరెక్ట్గా లేదనేది అనిపించింది. నెక్స్ట్ వచ్చేస్తే
ఇప్పుడు అమ్మాయిలు అంటే ఓకే, మరి కొన్ని సెంటర్లో కేవలం అబ్బాయిలకే కేటాయించారు. అసలు అబ్బాయిలకే ప్రత్యేకంగా ఎందుకు సెంటర్ కేటాయించాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను రాసిన సెంటర్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రతి సెంటర్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉండాల్సింది. కానీ టీజీపీఎస్సీ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఏమున్నది? అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అన్నారు. కానీ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అని అంటే ఇక్కడ ఇది బాగా డౌట్, మాకు సందేహాలు అనేది ఏర్పడుతున్నాయి. ఎందుకంటే యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కదా అక్కడ, మేల్ ఫీమేల్ అమ్మాయిలు అబ్బాయిలు రాస్తున్నప్పుడు మరి టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ఏమి అంత ప్రాబ్లం వచ్చింది? ఇంకొకటి ఏంటంటే అసలు ర్యాండమ్గా కాకుండా జెండర్ వైజ్గా, మీడియం వైజ్గా, కొన్నింట్లో మిక్స్డ్గా ఇలా ఎందుకు ప్రత్యేకంగా వర్గీకరించిన హాల్ టికెట్లు? ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే అండి, ఇప్పుడు యూపీఎస్సీ వచ్చేసి ఒకటే హాల్ టికెట్ నంబర్ ప్రిలిమ్స్కి కానీ తర్వాత మెయిన్స్కి కానీ ఇంటర్వ్యూ వరకు, అంటే ఎంటైర్ ప్రాసెస్కి ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. కానీ ఇప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 కండక్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ అలా చేశారంట. అంటే ఈ 2 హాల్ టికెట్లు అనేది మరి నోటిఫికేషన్లో ప్రస్తావించినరా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ డివై చంద్రచూడ్ సీజే, హానరబుల్ సీజే, ఎక్స్ సీజే ఇప్పుడు 2024లో ఒక జడ్జ్మెంట్ ఇచ్చారండి. అంటే ఒకసారి గేమ్ అనేది స్టార్ట్ అయినప్పుడు రూల్స్ అనేది చేంజ్ కావద్దు, అంటే ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యే వరకు చేంజ్ కావద్దు. మరి ఇది మెన్షన్ చేశారా మీరు 2 హాల్ టికెట్లు అనేది? అంటే ఇక్కడ నా డౌట్, అలాగే నాలాగా ఉండే అభ్యర్థుల యొక్క డౌట్ అంటే మెయిన్ డౌట్ ఏంటంటే, అసలు ఫిలిమ్స్ క్లియర్ కానోడు మెయిన్స్ రాశాడా, అసలు మెయిన్సే రాయలేదా అనేది ఒక డౌట్ అన్నట్టు, ఈ సందేహము ఏర్పడుతుంది. కాబట్టి మేము అనేది ఏంటంటే టీజీపీఎస్సీకి ఇప్పుడు జిఆర్ఎల్ ఏదైతే ఇచ్చిందో మెయిన్స్ హాల్ టికెట్ ఇచ్చారు కదా, అలాగే ప్రిలిమ్స్ హాల్ టికెట్ కూడా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఇస్తే మాకు తెలిసిపోతుంది కదా అసలు వీళ్ళు ప్రిలిమ్స్ రాశాడా లేదా అనే, నేనే కాదు అందరు ఆస్పిరెంట్స్ యొక్క సందేహాలు. సో ఇన్నిసార్లు మేము టీజీపీఎస్సీకి ఎంత అడుగుతున్నా కూడా మేము ఎన్నో గ్రీవెన్సెస్లో ఈ రేజ్ చేశామండి మా కన్సర్న్స్, బట్ నో వన్ హ్యాస్ గాట్ ఎనీ రిప్లై ఫ్రమ్ ద టీజీపీఎస్సీ. సో 6 పేపర్లో ఒక్కో పేపర్కు 150 మార్కులు ఉంటాయి, డిస్క్రిప్టివ్ పేపరు. సో ఇక్కడ టీజీపీఎస్సీ ఏమన్నదంటే మనకు 900 అంటే లిమిటెడ్ మార్క్స్లో ఇలాగే వస్తాయని, అంటే ఇక్కడ సార్ 21,000 మంది ఉన్నారు అంతే. సో దాదాపు ఇక్కడ ఏంటంటే 1300 పేర్స్, అంటే ఇప్పుడు పక్కన పక్కనే కూర్చున్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది, నేను చూపెడతాను, జస్ట్ అ సెకండ్. ఇప్పుడు ఈ వ్యక్తి ఇప్పుడు హాల్ టికెట్ 24090247 ఉందండి, తర్వాత 471, అంటే నెక్స్ట్ పక్కన ఇమీడియట్ కూర్చుంటారు 253 వచ్చింది, 253 వచ్చింది ఇద్దరికి పక్కన పక్కన వాళ్ళకి. మళ్ళీ ఈయన ఏందా 306, ఇక్కడ 307, ఇద్దరికి 373.5, 375. అంటే ఇప్పుడు ఎక్కడో ఒకరికి ఇద్దరికి అని అంటే సిమిలర్ మార్క్స్ రావచ్చు, కానీ ఇక్కడ పక్కన పక్కన కూర్చున్న వాళ్ళు ఎట్లా అండి అంటే దాదాపు 654 మందికి సేమ్ మార్క్స్ అన్నట్టు. అంటే నెక్స్ట్ ఈచ్ అదర్, మళ్ళా నాట్ మోర్ దాన్ 0.005% ఆఫ్ ద టోటల్ స్కోర్. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇందాక చూపెట్టాను కదా ఈ లిస్ట్లో, మీరు జూమ్ చేసుకోవచ్చండి. సో ఈ లిస్ట్లో ఏంటంటే ఆల్మోస్ట్ అడ్జసెంట్ లేకపోతే ఆల్టర్నేట్ కూర్చున్న వాళ్ళకే సిమిలర్ మార్క్స్, లేదంటే 0.5 మార్క్స్ లేదా 2 మార్కుల తేడాతోనే ఆ మార్క్స్ రావడం జరిగింది అన్నట్టు. సో ఈ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ పాయింట్స్ అనేటివి మాకు సందేహాలు, అంటే డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి. సో అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ మీడియం పేపర్లు ఆ మీడియం వాళ్ళు దిద్దాలండి. ఇప్పుడు నాకు తెలుగు మీడియం ఉన్నదంటే ఇంగ్లీష్ పేపర్ దిద్దమంటే దిద్దగలుగుతానా? కొన్ని నేను ఇంగ్లీష్ మీడియం అండి, తెలుగు అంటే నాకు కష్టమవుతుంది. కానీ ఇక్కడ ఏమైంది, ఏ మీడియం పేపర్లో ఆ మీడియం వాళ్ళు దిద్దకుండా బైలింగ్వల్గా ఎందుకు దిద్దించారు? ఒకే పరీక్షను 3 మీడియంలలో రాస్తే 3 మీడియంలో రాసిన వారికి సమాన అవకాశం ఉండేలా ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? సో ఇంకో విషయం ఏంటంటే ఏనాడు కాంపిటేటివ్ డిస్క్రిప్టివ్ పేపర్లు దిద్దని అనుభవం లేని వారికి ఇప్పుడు యూపీఎస్సీ అన్నారు, దేశం నలుమూలల నుంచి ఫ్యాకల్టీని తెచ్చారు, ప్రొఫెసర్స్ని అని అన్నారు యూనివర్సిటీ. మరి అక్కడక్కడ ఏంటంటే కొంత ప్రైవేట్ వాళ్ళతో కూడా దిద్దించారనేసి ఒక సందేహం ఉన్నది. సో డిస్క్రిప్టివ్ పేపర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పేపర్ దిద్దని వాళ్ళకి అనుభవం ఉండదు కదండి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది, యాక్చువల్గా వెబ్ నోట్లో ఇచ్చారు, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ దాంట్లో ఎన్వైర్న్మెంట్ కూడా కొంత పోర్షన్ ఉంది 50 మార్కులకు. మరి ఎకానమీ ఫ్యాకల్టీకి ఎన్వైర్న్మెంట్ ఏమొస్తుందండి? అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే నాకు హిందీ రానోనికి లేకపోతే ఉర్దూ రానోనికి నాకు దిద్దామంటే, అంటే మీరే చెప్పండి, నేను ఇప్పుడు రానోడికి ఇప్పుడు ఉర్దూ పేపర్ ఏమైనా తెలుగు వాళ్ళు ఫ్యాకల్టీ దిద్దుతారా? ఉర్దూ వాళ్ళే దిద్దాలి. సో అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళతో దిద్దిచ్చారా, లేకపోతే తెలుగు మీడియం వాళ్ళని? ఇంకోటి ఏంది, ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు క్వాలిఫై అయ్యారు, అసలు సెలెక్ట్ లిస్ట్లో ఉన్నారు? అంటే ఇప్పుడు ఈ సీక్రసీ అని అంటే ఏముందండి? ఇప్పుడు పిఎంఎల్ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ అనేది టీజీపీఎస్సీ ఏమన్నది,
వాళ్ళ ప్రోటోకాల్ రూల్స్ రెగ్యులేషన్ బట్టి అన్ని రూల్స్లో ఇచ్చారు, బట్ అది ఫాలో కాలేదు. సో నేను చెప్పేది ఏంటంటే అనుభవం లేని ప్రొఫెసర్ అంటే ఈ కాంపిటేటివ్ ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళతో కూడా దిద్దించారనేసి సందేహాలు ఉన్నాయి. కాబట్టి వీటికన్నిటికీ టీజీపీఎస్సీ సమాధానం చెప్పాలి. సో గ్రూప్ 1, 2, 3 పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిసి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సి ఉందని తెలిసి ఏడాది కూడా పదవి కాలం లేని మహేందర్ రెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించారు? అంతకు మించి సమర్థులు దొరకలేదా? లేక 563 కీలకమైన ఈ పోస్టులో తమ వారిని పెట్టుకునే వ్యూహంలో ఏమన్నా ఉందా అనే సందేహాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇద్దరు చైర్మన్లు చేంజ్ అయ్యారండి. అంటే మహేందర్ రెడ్డి గారు ఫస్ట్ ఉన్నారు. సో దాదాపు అంటే మేబీ డిసెంబర్లో చేంజ్ అయ్యారన్నట్టు. చేంజ్ అయినాక ఇద్దరు వచ్చినప్పుడు కొంత ఇప్పుడు టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ ఉన్నప్పటికీ కొంత రూల్స్ రెగ్యులేషన్ అంటే ఇప్పుడు రూలరు ఉన్నప్పుడు దాంట్లో రాజ్యంలో ఉన్న రూల్స్ అనేవి చేంజ్ అవుతాయండి. సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది సెంట్రల్. సో దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ డిఫరెంట్ మెథడాలజీ. సో అలాగే ఇక్కడ ఇద్దరు చైర్మన్లు అన్నప్పుడు ఇప్పుడు సరే స్ట్రిక్ట్ దిద్దే మాకు మార్కులు తగ్గి ఉండొచ్చు కదా అక్కడ. అంటే యూనిఫామ్ స్కేలింగ్ అనేది ఇక్కడ జరగకపోవడం ఒకటి. అంటే మాలాంటి జెన్యున్ ఆస్పిరెంట్స్కి అన్యాయం జరిగిందని మేము గవర్నమెంట్ని కానీ టీజీపీఎస్సీని కానీ మేము బ్లేమ్ చేయడం లేదు. వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు రెక్టిఫై అన్నట్టు. అంటే మేము పొలైట్గా వీఆర్ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ సార్, హానరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అండ్ హానరబుల్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు, మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి క్లియర్ కట్గా అంటే ఇది రీఎవాల్యుయేషన్ చేస్తారా, జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కానీ ఏర్పాటు చేస్తారా, అది చేసి జెన్యున్ ఆస్పిరెంట్స్ అంటే నిజంగా తెలివితేటలు ఉన్న వాళ్ళకు అంటే నేను సపోజ్ నేనే విజ్డమ్ ఉంది తెలివి ఉందని అని అంటలేను, నాకంటే బాగా వస్తే వాళ్ళకి ఇవ్వండి, డౌట్ లేదు. కానీ ఆ ఇంటర్వ్యూలు కొన్ని వింటూ ఉంటే ఒక అమ్మాయి అంటది నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా 4 గంటలు అంట, ఆమె 9 గంటలు సాఫ్ట్వేర్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లీడ్ని, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఐబీఎంలో చేశాను, క్యాప్జెమినీలో చేశాను. ఓకే, నాకు తెలుసు అది చాలా హెక్టిక్ ఉంటుంది యాక్చువల్గా ఆ సాఫ్ట్వేర్ జాబ్ అనేది. అలాంటిది 9 గంటలు ఆమె జాబ్ చేసేదంట. తర్వాత ఆమెకు 2 గంటలు పోవడంట, 2 గంటలు రావడు, 9, 4, 13 గంటలు అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఆమె ఏం చదివిందో నేను జస్ట్ ఒక 3 నెలలు కూడా అంటే అశోక్ నగర్లో ఉన్న వాళ్ళకు చదువు రాదు, వాళ్ళకు చదవడం తెలియదు అని అంటుంది ఆమె. మేడం మీరు రండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాము, మీరు ఎవరైతే ఉన్నారో లిస్ట్లో అంటే ఆమె ఆ కామెంట్స్ చేసిన ఆమె. ఇంకొక ఆయన అంటాడు నేను ఇవే చదివినా ఇవే రాసినా అవే వచ్చినాయి, అంటే నీకు లీక్ అయిందని తెలుసా పేపరు? అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ అంటే జెన్యున్ ఆస్పిరెంట్స్ ఏంటంటే ఒక సందేహాలు అనేది అంటే ఒక ఆస్పిరెంట్ ఆ సిలబస్ చదవడానికి ఎంతో టైం పడుతుందండి. నేను ఫ్యాకల్టీగా నేను తెలుసు, నాకు ఆ 7 రోజులు చాలా ఆ నాలెడ్జ్ని అక్యుములేట్ చేసి ఆ 3 గంటలలో అంతా రాయడం అని అంటే అది నాటే జోక్ యాక్చువల్లీ. మరి వాళ్ళకి ఎలా సంభవం అయిందంటే నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి డౌట్సే నాకేదైతే వచ్చాయో అలా జెన్యున్ ఆస్పిరెంట్స్ వాళ్ళు రేజ్ చేస్తున్నారు. కాబట్టి నేను వేడుకునేది ఏంటంటే టీజీపీఎస్సీకి ఈ రీవాల్యుయేషన్ చేస్తారా, మరి మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ కమిటీ కానీ ప్రభుత్వం తరఫున చేస్తే న్యాయం జరుగుతుందని వేడుకుంటున్నామండి. అంతే తప్ప మాకు గవర్నమెంట్ మంచిగా జాబ్స్ అన్ని నింపుతుంది కాబట్టి సంతోషమే. కానీ కొందరు పొలిటికల్ లీడర్స్, నిన్న నేను ఒక డిబేట్లో పాల్గొన్నానండి, అక్కడ సబ్జెక్టు తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతుండ్రు. ఒక పొలిటికల్ లీడరు మాకు కనీసం ఛాన్స్ ఇస్తలేడు, అవకాశము. ఆయన అసలు ఆ ఎగ్జామ్ స్థాయి తెలుసా, ఆ ఎగ్జామ్ ఎట్లా ఏంది, ఆ సిలబస్ తెలుసా, ఎన్ని గంటలు చదువుతారు, ఎన్ని ఇయర్స్ వాళ్ళు స్పెండ్ చేస్తారు. కొందరు అక్కడ 5 రూపీస్ భోజనం తింటున్నారండి. ఆ సెంట్రల్ లైబ్రరీ అశోక్ నగర్ నేను ఒకసారి వెళ్ళేసి నేను స్టడీ హాల్లో చదువుతాను, బట్ నా మిత్రులు ఎవరైతే వాళ్ళ కుర్చీలు వర్షానికి ఎండకు తడుచుకుంటా వాళ్ళు భూములు ఆ పుస్తకాలు అవి అమ్ముకొని బంగారం అమ్ముకొని వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఆశ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే చివరిగా ఇది ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని రెక్టిఫై చేసి జెన్యున్ ఆస్పిరెంట్స్కి న్యాయం చేస్తే చాలా సంతోషము. కాబట్టి మన స్టేట్ తెలంగాణ కూడా కొత్త ఏర్పడ్డ స్టేటు, మరి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఉంటుంది, మంచి జెన్యున్ ఆస్పిరెంట్స్కి అరే చేశారు, అన్యాయం జరిగినా కూడా దీన్ని మరి తప్పు ఎక్కడో జరిగింది అనేసి కరెక్షన్ చేశారని మాకు ఎప్పుడు గుండెల్లో మీరు గుర్తుండిపోతారు సార్. కాబట్టి మేము దయచేసి మీకు కోరుకుంటున్నది ఇదే అన్నట్టు. రమామోత్ మోహన్ గారు యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చి సో ఆయనకి ఎస్ఏలో కానివ్వండి జిఎస్ పేపర్లో కానీ మంచి మార్క్స్ వచ్చాయి. అదే టీజీపీఎస్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. సో యూపీఎస్సీ స్టాండర్డ్స్లో కరెక్షన్ చేశామని చెప్తుంటే యూపీఎస్లో అంత బ్రహ్మాండమైన మార్కులు వచ్చిన తనకు ఇంత తక్కువ మార్కులు రావడం ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏ అంశాలైతే ఆయన మెన్షన్ చేశారో వాటి ఆన్సర్స్ అనేటువంటిది టీజీపీఎస్సీ బాడీ కూడా
పరిశీలించాల్సిన అవసరం ఉంది. కేవలం వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేటువంటి వదంతుల్ని నమ్మొద్దంటే సరిపోదు. ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో వాటికి సరైన ఆన్సర్ అనేటువంటిది టీజీపీఎస్సీ ఇస్తే కానీ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు, అభ్యర్థులు అనేటువంటి వారు శాంతించే పరిస్థితి కనిపించట్లేదు. దిస్ ఇస్ ఈశ్వర్ ఫర్ సాక్షి ఎడ్యుకేషన్.